ఫ్యాక్షన్ వాసనలు కనిపించే నియోజకవర్గం అది. అలాంటి చోట రాజుకుంటున్న రాజకీయ వేడి ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అర్థం కాకుండా తయారైంది. సహజంగా ఎక్కడైనా పొలిటికల్ ఫైట్ అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య కనిపిస్తుంటుంది. అయితే ఆ సెగ్మెంట్లో మాత్రం సీన్ వేరేలా కనిపిస్తోంది. మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ మారిన నేత, పాత పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పుడు పార్టీ మారిన నాయకుడు తిరిగి సొంత గూటికి చేరతారని జరుగుతున్న ప్రచారంతో అక్కడి రాజకీయం ఆసక్తిగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం రాష్ట్రంలో టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 2 సార్లు మినహా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీనే అక్కడ గెలిచింది. ముఖ్యంగా ధర్మవరంలో సైకిల్ గుర్తుపై పెద్దగా పరిచయం లేని నాయకులు కూడా గెలిపించారు అక్కడి ఓటర్లు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒక కేతిరెడ్డి కుటుంబం మాత్రమే ఇక్కడ 2 సార్లు నెగ్గింది. ఆ 2 సార్లు కూడా టీడీపీ ఓటమికి నాయకుల మధ్య సఖ్యత కరువై గ్రూప్ రాజకీయాలే కారణమన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ సూర్యుల మధ్య ప్రధాన పోటీ ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో సూరి పరాజయం పాలై కేతిరెడ్డి గెలవగలిగారు. ఓడిపోయిన వెంటనే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల్ని గాలికొదిలేసి తన సొంత ప్రయోజనాల కోసం ఆయన బీజేపీలో చేరిపోయారని ధర్మవరం నియోజకవర్గంలో అప్పట్లో టాక్ నడిచింది. కట్ చేస్తే ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల కుటుంబంలో ఒకరు కావాలని కార్యకర్తలు పట్టుబడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పరిటాల శ్రీరామ్ని ధర్మవరం ఇన్ఛార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం మొత్తం కలిగి తిరుగుతూ కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ అధికార పార్టీ సృష్టిస్తున్న అవరోధాల్ని అధిగమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉంటూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీలో చేరిన గోనుగుంట్ల సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరుతున్నట్టు కొన్ని నెలలుగా లీకులు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పరిటాల కుటుంబం అతని చేరికని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. తొందరలోనే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలో తిరిగి చేరతారని, ధర్మవరం టికెట్ కూడా ఆయనకే వస్తుందని అనుచరులు ప్రచారం మొదలుపెట్టారు. న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో కూడా బీజేపీ నేత సూర్య అని కాకుండా టీడీపీ నేతగానే ప్రచారం చేశారు. ఆ ఫ్లెక్సీలపై చంద్రబాబు, నారా లోకేష్ల ఫోటోలు కూడా వేయడం స్థానిక టీడీపీ నేతలకు పరిటాల అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫ్లెక్సీల్ని చించేసి మా నాయకుల ఫోటోలు ఎందుకు వేశారని ఫైర్ అయ్యారు. ఇది జరిగిన వెంటనే పరిటాల శ్రీరామ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సూర్యనారాయణ, ఆయన అనుచరులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకవేళ టీడీపీ పార్టీలోకి రావాలంటే చంద్రబాబు, నారా లోకేష్ ధర్మవరం టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత పార్టీలోకి రావాలని సూచించారు పరిటాల శ్రీరామ్. అదలా ఉంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని టీడీపీ పెద్దలు అంటున్నట్టు ప్రచారం జరిగింది. దానికి సంబంధించి పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ఇద్దరూ విజయవాడ వెళ్లి నారా లోకేష్తో సమావేశమైనట్టు తెలిసింది. నారా లోకేష్తో సమావేశమై వచ్చిన తర్వాత పరిటాల శ్రీరామ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ధర్మవరంలో సైకిల్ స్పీడ్ని పెంచే పనిలో పడ్డారు. ఈ నెల మొదటి వారంలో తన పాదయాత్రను కూడా ప్రకటించారు. తాజాగా సూరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే కుటుంబానికి ఒకే టికెట్ అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ధర్మవరంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఆ ఇద్దరు నాయకుల మధ్య రేగిన చిచ్చు ఎటుపోయి ఎటు వస్తుందో అని, ఈ విభేదాలు వైసీపీకి ఎక్కడ అనుకూలంగా మారతాయోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.